వెల్కమ్ టు మెగా టీవీ బర్నింగ్ టాపిక్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలకు ముందు మన దేశం తరచూ క్షిపణి ప్రయోగాలు, రష్యాతో పాటు ఇతర దేశాలతో ఆయుధాల కొనుగోళ్ల డీల్స్ చేసుకుంటుండేది. అప్పట్లో తెలీదు వీటి ఉపయోగం ఎంత ఉండోదనేది. భారత్ శాంతిని కోరుకునే దేశం, అలాంటి దేశానికి ఇంతలా ఆయుధాలు ఎందుకనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే ఆయుధాలు శాంతికి మార్గం అనే విషయం ఇప్పుడు అర్థమైంది. అత్యాధునిక ఆయుధాలు ఉంటే శత్రువును ఎలా దారిలోకి తెచ్చుకోవచ్చు తెలిసింది. ముఖ్యంగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసుకోవడం ఎంత లాభమో అర్థమైంది. భారత్ సరిహద్దులను ఇది ఎంతగా రక్షించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి S-400 తర్వాత ఏంటి? రష్యా తయారీ S-500 డీల్ ఎంతవరకు వచ్చింది? దీనికి అమెరికా ఎందుకు అడ్డుపడుతుంది? అసలు S-500 భారత్కు ఎందుకు అవసరం? భారత్ దాడి చేసే సామర్థ్యంతో పాటు దాడిని అడ్డుకునే సామర్థ్యం ఉన్న ఆయుధాల విషయంలోనూ ఎంత జాగ్రత్తలు తీసుకుందో ఇటీవల పరిణామాల తర్వాత అర్థమైంది. ఫైటర్ జెట్లు, క్షిపణులు, డ్రోన్లు ఇలా ఆకాశంలో నుంచి శత్రువు ప్రయోగించే ఆయుధాలను అడ్డుకోవడం అంత సులభం కాదు. కానీ భారత్ రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పుడు రక్షణ రంగం అభివృద్ధి, పెట్టుబడులు ఎంత ముఖ్యమో అందరికీ అర్థమైంది. అందుకే S-400 కు మించి శక్తివంతమైన S-500 కొనుగోలుకు చర్యలు చేపట్టింది. అయితే దీనికి అనేక సవాళ్లు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన ఎయిర్ స్ట్రైక్లు జరిపింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కానీ భారతదేశం అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400 ఈ దాడులను ఆకాశంలోనే అడ్డుకుంది. దీనివల్ల పెద్దగా నష్టం జరగకుండా ఉంది. S-400 సిస్టమ్ ను కీలకమైన ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉంచారు. ఇది శత్రువుల డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడంతో పాటు పాకిస్తాన్ యుద్ధ విమానాలు తోకముడుచుకుని పారిపోయేలా చేసింది. ఈ సిస్టమ్ వల్ల సామాన్య ప్రజలకు హాని, ఆస్తి నష్టం చాలా వరకు తగ్గిందని సైనిక నిపుణులు చెబుతున్నారు. S-400 ట్రయంఫ్ అనేది రష్యాకు చెందిన ఆల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన ఒక శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువు ఆయుధాలను గుర్తించగలదు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా నాశనం చేయగలదు. ఇది స్టెల్త్ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను కూడా నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ సిస్టమ్ ను త్వరగా ఒక చోట నుంచి మరో చోటికి తరలించవచ్చు. ఇది యుద్ధ సమయంలో చాలా ఉపయోగకరం. భారతదేశం 2018లో రష్యాతో 35 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుని 5 S-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది. మొదటి స్క్వాడ్రన్ 2021లో పంజాబ్ లో ఉంచారు. ఇది పాకిస్తాన్, చైనా నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కొనేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 3 స్క్వాడ్రన్లు పనిచేస్తున్నాయి. మిగిలిన 2 2026 నాటికి వస్తాయి. భారత సైన్యంలో ఈ సిస్టమ్ ను సుదర్శన చక్రం అని పిలుస్తారు. దీని శక్తి, ఖచ్చితత్వాన్ని ఈ పేరు తెలియజేస్తోంది. S-400 ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. కానీ భారతదేశం ఇప్పుడు మరింత ఆధునికమైన S-500 ప్రొమిథియస్ ను కొనుగోలు చేయడానికి ఆలోచిస్తోంది. రష్యా సైన్యంలో 2021లో చేరిన ఈ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు. S-500 కేవలం ఆకాశం నుంచి జరిగే దాడులను మాత్రమే కాకుండా అంతరిక్షంలో ఉన్న లక్ష్యాలను కూడా నాశనం చేయగలదు. ఇది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్, హై స్పీడ్ డ్రోన్లు, తక్కువ ఎత్తులో ఉన్న ఉపగ్రహాలను కూడా నాశనం చేయగలదు. ఈ సిస్టమ్ బాలిస్టిక్ లక్ష్యాలను 2000 కిలోమీటర్ల దూరంలో గుర్తించగలదు. 600 కిలోమీటర్ల దూరంలో నాశనం చేయగలదు. దీనిలోని 77N6 క్షిపణులు హిట్ టు కిల్ సాంకేతికతను ఉపయోగిస్తాయి. అంటే లక్ష్యాన్ని నేరుగా ఢీకొట్టి నాశనం చేస్తాయి. ఇది ఒకేసారి 10 లక్ష్యాలను ట్రాక్ చేసి నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది మల్టిపుల్ దాడులను ఎదుర్కొనడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ భారతదేశం ఈ సిస్టమ్ ను కొనుగోలు చేయాలని నిర్ణయిస్తే అది S-500 ను కొనుగోలు చేసే మొదటి విదేశీ దేశం కావచ్చు. కానీ ఈ ఒప్పందం అంతా సులభం కాదంటున్నారు. రష్యా నుంచి S-500 కొనుగోలుకు ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదే అమెరికా. 2018లో తీసుకొచ్చిన కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటే CAATSA చట్టం ప్రకారం రష్యాతో పెద్ద ఎత్తున రక్షణ ఒప్పందాలు చేసే దేశాలపై ఆంక్షలు విధించవచ్చు. భారతదేశం S-400 కొనుగోలు చేసినప్పుడు భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ప్రతిపాదించిన 2022 చట్ట సవరణ వల్ల తాత్కాలిక ఆంక్షల మినహాయింపు లభించింది. కానీ S-500 కొనుగోలు చేస్తే అలాంటి మినహాయింపు హామీ రాకపోవచ్చు.
చెప్పుకోవచ్చు. హైపర్సోనిక్ క్షిపణులు అంతరిక్షం నుంచి ఆపదలు పెరుగుతున్న నేపథ్యంలో S-500 భారతదేశానికి కేవలం ఒక ఆయుధం కాదు, ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. అయినప్పటికీ ఈ ఒప్పందం రాజకీయంగా కూడా క్లిష్టమైంది. అమెరికాతో సంబంధాలు దెబ్బ తినకుండా చూస్తూనే రష్యాతో రక్షణ సహకారాన్ని కొనసాగించడం భారతదేశానికి ఒక సవాల్. S-500 తరహాలో భారత సొంత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేసుకోవచ్చు కదా. రష్యా తయారీ S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతికత కలిగిన స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను భారతదేశం అభివృద్ధి చేయడం అంత ఆషామాషి విషయం కాదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో భారతదేశం స్వదేశీ సాంకేతికతో ఆకాశ బెదిరింపులను ఎదుర్కొనే వ్యవస్థలను తయారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద ఆకాశ్ NG, బరాక్ 8 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. అయితే వీటికి S-500 లా హైపర్సోనిక్ క్షిపణులు, అంతరిక్ష దాడులు, లాంగ్ రేంజ్ థ్రెట్స్ అడ్డుకునే సామర్థ్యం అంతగా లేదు. అయినప్పటికీ భారత్ తన రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అనేక స్వదేశీ ప్రాజెక్టులను చేపడుతోంది. ముఖ్యంగా DRDO ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ కుష్ అనే ఒక అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధి జరుగుతోంది. ఈ సిస్టమ్ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, హైపర్సోనిక్ ఆయుధాలను అడ్డుకోగల సామర్థ్యం కోసం రూపొందించబడుతోంది. ఈ ప్రాజెక్ట్ లాంగ్ రేంజ్ రాడార్లు, అధునాతన సెన్సార్లు, ఖచ్చితమైన ఇంటర్సెప్టర్ క్షిపణులను కలిగి ఉంటుంది. ఇది S-500 లాంటి సామర్థ్యంతో సమానంగా ఉండేలా చేస్తున్నారు. అయితే ఈ సిస్టమ్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. భారత్ ప్రస్తుతం ఆకాశ్ NG వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఇది ఆకాశ్ సిస్టమ్కు అప్గ్రేడ్ వర్షన్. ఈ సిస్టమ్ 50 నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది డ్రోన్లు, యుద్ధ విమానాలు, కొన్ని రకాల క్షిపణులను నాశనం చేయగలదు. అయితే ఇది S-500 600 కిలోమీటర్ల ఇంటర్సెప్షన్ రేంజు, హైపర్సోనిక్ ఆయుధాలను అడ్డుకునే సామర్థ్యంతో పోల్చితే చాలా పరిమిత స్థాయిలో ఉంది. భారత్ ఇజ్రాయెల్తో కలిసి అభివృద్ధి చేసిన బరాక్ 8 సిస్టమ్ను నౌకాదళం, వైమానిక దళంలో ఉపయోగిస్తుంది. ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను నాశనం చేయగలదు. కానీ S-500 లాంటి అంతరిక్ష లక్ష్యాలను, హైపర్సోనిక్ బెదిరింపులను ఎదుర్కోవడంలో దీని సామర్థ్యం పరిమితం. భారతదేశం ఈ స్వదేశీ సిస్టంలను అభివృద్ధి చేస్తూ విదేశీ సాంకేతికపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా పనిచేస్తుంది. ఆకాశ్, బరాక్ 8 సిస్టంలలో స్వదేశీ సాంకేతికత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ S-500 స్థాయి సాంకేతికత చేరుకోవడానికి ఇంకా అధునాతన రాడార్లు, ఇంటర్సెప్టర్ క్షిపణులు, అంతరిక్ష ఆధారిత సామర్థ్యాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. DRDO ఈ దిశగా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, ఫేజ్ 2 బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ ప్రాజెక్టులను కొనసాగిస్తుంది. ఈ BMD సిస్టమ్ బాలిస్టిక్ క్షిపణులను ఆకాశంలోనే అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది. దీనిని లాంగ్ రేంజ్ థ్రెట్స్ను ఎదుర్కొనేలా మెరుగుపరుస్తున్నారు. అయితే ఈ సిస్టంలు ఇంకా S-500 2000 కిలోమీటర్లు అంతరిక్ష లక్ష్యాలను నాశనం చేసే సామర్థ్యానికి సమానంగా రాలేదు. భారతదేశం S-500 తరహా సామర్థ్యాలను సాధించడానికి ఇస్రోతో కలిసి అంతరిక్ష ఆధారిత సెన్సార్లు, రాడార్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుంది. అప్పటి వరకు రష్యా తయారు చేసిన S-500ను కొనుగోలు చేయాల్సిందే.